హలో గైస్ వెల్కమ్ టు బ్లిస్ఫుల్ బిందు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ పేరెంటింగ్ గురించి కాదు, ఇండియన్ పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు టమాటా కర్రీ చేసి నేను తింటుంటే అందులో టమాటా తొక్కులన్నీ అంటారు కదా, చిన్న 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 చిన్నగా కొంచెం గట్టి గట్టిగా ఉడకకుండా అట్లుండేవి. అయన్నీ తీసి పక్కన పెట్టి కలుపుకొని నీట్‌గా తినేదాన్ని బ్రో. అంటే కష్టమైనా సరే ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ తినేదాన్ని. సో, మా మమ్మీ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక్కటేసి కష్టపడి వండుతుంటే నీకోసం పొద్దున్న లేసి, ఇంత మార్నింగ్ లేసి, టిఫిన్‌లు చేసి, బాక్సులు కట్టి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పంపిస్తుంటే, ఈ టమాటా తొక్కుల కోసమా నువ్వు ఇంత చేసేది నన్ను అని చెప్పి 4 పీకి బలవంతంగా తొక్కులన్నీ ఏరి నోట్లో ఇట్లా బలవంతంగా కుక్కేసి పెట్టేస్తుండే బ్రో. అంటే వారానికి మళ్ళా 3 సార్లు టమాటా కర్రీయే ఉండేది. అది వేరే విషయం. వారానికి 3 సార్లు గూడా నేను 3 పూటలు అదే తినాలి. కానీ రీసెంట్‌గా నేను మొన్న మా మమ్మీ తినేటప్పుడు చూసి అడిగినా, "మమ్మీ అయన్నీ ఎందుకు పక్కన పెట్టేస్తున్నావు" అంటే, "తినబుద్ధి అవ్వట్లే అమ్మో." అంటే మరి మాకు తినబుద్ధి అవ్వనప్పుడు గట్టిగా బలవంతంగా కొట్టి మరీ తినిపిచ్చిర్రు గదమ్మా! ఇప్పుడేమో వాళ్ళు పెద్దోళ్ళయిపోయారు. పక్కన పెట్టేస్తారు. అంటే, మరి మాకు చిన్నప్పుడు ఎందుకట్లా చేసినారు అనంటే, అంటే "నువ్వు నన్నే క్వెషన్ చేస్తున్నావా? అంత పెద్దదానివయిపోయినావా?" అని. అసలు ఎమోషనల్ డ్రామా ఉంటది బ్రో ఇండియన్స్ పేరెంట్స్‌లో. నెక్స్ట్ లెవెల్. మనం ఏం చేయలేం భరించడం తప్పించి. నాకు గూడా ఇలాంటి చాలానే ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. మీకు గూడా ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.